ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కన్నా తండ్రి, మీ పొందనాలు దేవా తండ్రి. చిన్న సమయంలో తండ్రి కొద్ది వాక్యం నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవా తండ్రి. అయ్యా, వింటున్న వాళ్ళకి ఇది అర్థమవటకు, వారి హృదయాలను తాకుటకు కృప చూపమని, అయ్యా వారిలో మార్పు తీసుకొని రమ్మని, అయ్యా నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తెచ్చామని యేసుక్రీస్తు ప్రభు నామములో చిన్న పదని ఇవ్వకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ తండ్రి. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ తండ్రి. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు నేను ఒక ఆజ్ఞ గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆ ఆజ్ఞ ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞల్లో 7వ ఆజ్ఞ అయిన వ్యభిచరింపకుడి. మనకందరికి తెలిసిన ఆజ్ఞ ఇది. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంటే ఈ వ్యభిచరింపకుడి అనే ఆజ్ఞ. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఇది ఈ ఆజ్ఞ మనం మీరినామంటే మన దేహాన్ని మొత్తాన్ని పాడు చేసుకుంటాం మనం. అసలు వ్యభిచరింపకుడి అంటే ఏంటి మనకు తెలుసు కదా. తన భార్యతో కాకుండా వేరే స్త్రీతో చేసేది కానీ, తన భర్తతో కాకుండా వేరే పురుషునితో చేసేది కానీ వ్యభిచారము కదా. కొత్త నిబంధన ప్రకారం వ్యభిచారం అంటే ఏంటి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. మత్తయి 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధన ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు ఇక్కడ, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అంటే ఒక స్త్రీని అంటే మోహపు చూపు అంటే ఆమెను ఆశిస్తూ చూడడము, ఆమెతో చెడు చేయాలని చూడడము. ఆ చూపు ఎవరైతే ఆమెను చూస్తారో అప్పుడే తన హృదయం అందు అంటే తన దేహంతో చెప్పిన తన హృదయంతో ఆమెతో పాపం చేస్తున్నాడు అనమాట. అంటే మొదట మన హృదయం సరిగా ఉంటే మన దేహం కూడా సరిగా ఉంటుంది కదా. కాబట్టి యేసుక్రీస్తు మన హృదయాన్ని సరిచాలని ఆశపడుచు మొదటిగా మన హృదయం లోతుల్లో నుంచి మన వేరుని పాపాన్ని వెలిగించాలని మొదటిగా తన మోహపు చూపు ప్రతివాడు తన హృదయం అందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును అని చెప్తున్నాడు అనమాట. అంటే మనం మొదటిగా వ్యభిచారం చేయకపోయిన మోహపు చూపు అనే పాపాన్ని మనం చూడకూడదు, ఆ పాపాన్ని మనం చేయకూడదు. ఈ మోహపు చూపు అనే పాపము చేసిన వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళకి ఏం సంభవించింది అనే దాన్ని మనం చూద్దాము. మొదటిగా మనము బైబిల్ గ్రంథంలోని సంసోను అనే వ్యక్తిని చూద్దాము. సంసోను అనే వ్యక్తిని మనం ఒకసారి న్యాయాధిపతులు 16:4 వెళ్దాము. ఒకసారి న్యాయాధిపతులు 16:4. సంసోను అనే వ్యక్తి తెలియని వారు అంటూ ఎవరు ఉండరు కదా. సంసోను అంటే అందరికీ చాలా ఫేమస్, మంచి న్యాయాధిపతిగా పేరు పొందాడు. కానీ అతనిలో ఒక బలహీనత ఉంది. అతనిలో ఏం బలహీనత ఉందంటే స్త్రీ అనే బలహీనత ఉంది. స్త్రీలను చూసినప్పుడు మోహపు చూపు చూసే బలహీనత అతనిలో ఉందన్నమాట. 16:4. పిమ్మట అతడు అంటే సంసోను. పిమ్మట సంసోను సోరేకు లోయలో ఉన్న డెలీనా అని ఒక స్త్రీని మోహింపగా, డెలీలా అనే స్త్రీని అని మోహించాడంట. ఈ డెలీలా అనే స్త్రీ ఎవరు? వేశ్య. అంటే తన దేహాన్ని ధనం కోసం అమ్ముకుంటుంది అనమాట. కాబట్టి ఈ స్త్రీని మోహించాడంట. ఎవరు? సంసోను. అసలు మోహించడమే తప్పు, కానీ ఒక వేషను మోహించాడు. ఆ వేషం మోహించడం వల్ల ఏమైందంటే సంసోను జీవితంలో ఏమైందంటే ఒక వేషను మోహించగా ఆ వేశ్య డబ్బులకి అతన్ని అమ్మివేసింది అనమాట. అతని రహస్యాన్ని ఏంటో తెలుసుకొని అతనిని తన శత్రువులకు అమ్మివేసింది. ఫిలిస్తీన్లకి సంసోను అమ్మివేసింది. సంసోను అమ్మివేయగా సంసోను ఏమయ్యాడు? అందరికన్నా బలాఢ్యుడైన సంసోను మోహపు చూపు వల్ల, మోహించడం వల్ల, ఒక స్త్రీ మోహంలో పడిపోయి తన బలాన్ని అంతా కోల్పోయాడు, తన పదవి అంతా, తన కీర్తి అంతా కోల్పోయాడు. కాబట్టి ఉంటుంది కదా, సామెత గ్రంథంలో ఉంటుంది, జాడతం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు. అంటే ఎవరైతే జారం జరిగిస్తాడో వాడు బుద్ధిశూన్యుడు. వాడు దెబ్బలకు అవమానకును పాత్రుడగును. అంటే వాడంట దెబ్బలో అవమానానికి పాత్ర అవుతాడు. ఇప్పుడు సంసోను కూడా అదే కదా, దెబ్బలకి అవమానానికి పాత్రడు. కానీ కళ్ళు పోయాయి, అందరూ అవమానిస్తున్నారు, చిన్నపిల్లలు సహా కొడుతున్నారు. అలా దెబ్బలకు అవమానానికి పాత్రుడయ్యాడు. తన కలిగి అపకీర్తి అన్నిటికీ తొలగిపోదు. అంటే ఎంత అపకీర్తి వచ్చింది. సంసోను అంటే ఎంత బలాఢ్యుడైన పేరు సంపాదించిన సంసోను అందరికి యుగాలు తెలిసిపోయాడు. ఒక స్త్రీ వల్ల మోహంపుచులు పడిపోయాడు,
ఒక స్త్రీ వలన దారి తప్పిపోయి తన బలాన్ని పోగొట్టుకున్నాడు, అంత పదిని పోగొట్టుకున్న, కీర్తిని పోగొట్టుకున్న అనే చెడ్డ పేరు వచ్చింది సంసోన్కి కదా. ఎందుకు వచ్చింది? తన మోహపు చూపు వల్ల సంసోను తన బలాన్ని అంతా కోల్పోయాడు. తన బలాన్ని, తన పదవిని, తన కీర్తిని, తన ఆరోగ్యాన్ని, తన కన్నులను, తన జీవితాన్ని కోల్పోయాడు. తన బతుకునంతా కోల్పోయి చివరికి రొట్టె ముక్క మాత్రమే మిగిలింది అతనికి. చివరికి ఒక తిరగటి రాయిని తిప్పేవానిగా మారిపోయాడు. ఓకే ఓకే ఇది సంసోన్ చరిత్ర. మోహబు చూపులో ఓడిపోయిన మొదటి వ్యక్తి సంసోను. తర్వాత దావీదు సంగతి మనం చూస్తే 2 సమూయేలు 11:1. 2 సమూయేలు 11:1. 2 సమూయేలు 11:1. 2 సమూయేలు 11 వేసుకొని అతుక్కపోయిన ఒక నిమిషంలో. 11:1. 2 సమూయేలు 11:1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీనందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును బట్టడివేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు వసంతకాలంన యుద్ధ సమయంన ఇంటినే నిల్చున్నాడు. ఓకే, రెండవ వచనము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద లేచి నాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచునుక స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. రాజు ఒకరోజు పడక మీద నుంచి లేచి అలా సాయంత్రం పూట మిద్దె మీద నడుస్తున్నాడు, అంటే టెర్రస్ మీద నడుస్తున్నాడు. టెర్రస్ మీద నడుస్తుంటే ఒక స్నానం చేయి ఒక స్త్రీ కనపడాను. ఒక స్త్రీ అంటే స్నానం చేస్తుందంట. 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి ఉండేది చూసి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టే ఒక దూతను పంపాను. ఇక్కడ మీకు జరిగింది చెప్తాను. ఇంక తర్వాత ఈ స్త్రీ పేరు బత్షెబా అండి. ఈమె బహు సౌందర్యవతి అయి, అంటే చాలా సౌందర్యంగా ఉంటుందని, అంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందని. ఈ స్త్రీని ఎప్పుడైతే దావీదు చూశాడో ఈమెతో కూడా మోహపు చూపు పడిపోయాడు అనమాట. తనకు తెలుసు ఇలా మోహపు చూపు చూడొద్దు, తన స్త్రీని చూడకూడదని దావీదుకు తెలుసు. కానీ దావీదు ఆజ్ఞ మీరాడు. దావీదుకు తెలిసిన ఆజ్ఞ మీరడం మాత్రమే కాకుండా ఆ స్త్రీ గురించి సమాచారం తెలుసుకుని ఆమె ఊరియా భార్య అని తెలిసి కూడా తాను వెళ్ళి ఆ స్త్రీతో పాపం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు అనమాట. మనకు తెలుసు కదా వ్యభిచారం చేయడం వల్ల ఎంత నష్టాలు వస్తాయో. ఈ దావీదు ఎప్పుడైతే ఆ ఊరియా భార్యతో వ్యభిచారం చేశాడో అది కవర్ చేయడానికి, దాన్ని దాచిపెట్టడానికి యూరియన్ చంపించేస్తాడు. యూరియన్ చంపించాడు. నాతాను ప్రవక్త వచ్చి అతని గద్దించగా అప్పుడు అతని చెడుతనం అంతే బయటకు వచ్చి అనవసరంగా దావీదు ఎంతో శ్రమలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు తర్వాత జీవితంలో. దావీదు పాపం ఒక చిన్న తప్పు వల్ల దావీదు అతనికి ఉన్న ఎంతో కీర్తి, అసలు ఎంత గొప్పవానిగా పేరుగాంచిన దావీదుకి ఒక తన తెల్లని జీవితం మీద ఒక నల్లని మచ్చగా మారిపోయింది అది. ఇది దావీదు సంగతి. తర్వాత యోసేపు. బైబిల్లో మోహపు చూపులు పడిపోయిన వాళ్ళే కాదు, పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక గొప్ప వ్యక్తి, అసలు అందరికన్నా మన యవ్వనస్తులందరికీ మంచి ఆదర్శమైన వ్యక్తి యోసేపు. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనము. అధ్యాయం 5వ వచనము. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి యవనస్తుడు, చాలా అందమైన యవనస్తుడు. యోసేపు అనే యవనస్తుడు తన తండ్రి దగ్గర నుంచి అమ్మివేయబడి ఒక దేశంలో ఒక బానిసగా చేరతాడనమాట. బానిసగా చేరిన దగ్గర అక్కడ ఒక ఇంట్లో ఒక పనివానిగా చేరతాడనమాట. ఆ ఇంట్లో చేరినప్పుడు అతని పని వలన ఆ ఇల్లు ఆశీర్వదింపడము, ఆ యజమాని చూడటము, యజమాని ఏం చేస్తాడు, అతన్ని ప్రమోట్ చేస్తాడనమాట. 39:5. అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. అంటే మనము నీతిగా ఉంటే మనని బట్టి మనం చేసే పనిని ఆశీర్వదిస్తాడు. మనని బట్టి మనం ఏ కంపెనీ పని చేస్తామో లేకపోతే ఎవరి కింద పని చేస్తామో వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇక్కడ మనం యోసేపుని బట్టి అదే చూస్తున్నాము. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీదనే ఉండను. అంటే పొలంలోనేమి ఇంటిలోనే అన్నిటి మీద యెహోవా ఆశీర్వాదము యోసేపుని బట్టి
ఐగుప్తిని ఇంటికి వచ్చిందనమాట. ఓకే, ఐగుప్తిని పొలం మీదకి కూడా వచ్చింది. అప్పుడు 6వ వచనము, అతడు తన కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినడం తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. యోసేపు మీద అంత నమ్మకం ఉందన్నమాట. యోసేపు అనే వ్యక్తి అసలు బైబిల్లో నీ గొప్ప నీతిమంతుల్లో ఒక పేరు నీతిమంతుల్లో ఒకనిగా ఎంచబడిన వ్యక్తి యోసేపు. తన యజమాని అంట తన చేతికి అప్పగించిన పని చూడడం లేదంట. అంటే అంత నమ్మకం అనమాట. ఈ పని ఇస్తే ఖచ్చితంగా నమ్మకంగా చేస్తాడు, ఎక్కడ కరెక్ట్గా ఎక్కడ తప్పు చేయడని అంత నమ్మకం అనమాట యోసేపు మీద. 6వ వచనం, యోసేపు రూపవంతుడును సుందరుడునే అంటారు. అంటే యోసేపు బాడీ షేప్ కానీ లేకపోతే చూడడానికి కానీ రూపవంతుడిగా సుందరంగా ఉన్నాడంట. అప్పుడు 7వ వచనం, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షమించమని చెప్పాను. యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు అది పోతిఫర్ భార్య. యోసేపు అందంగా ఉండడం చూసి యోసేపు మీద కన్ను వేసింది పోతిఫర్ భార్య. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తన కలిగినంతే నా చేతికి అప్పగించాను కదా, నా వశంలో తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగును. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యమైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నీటిలో ఇంత దూరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో చెప్పాను. ఏమంటాడు ఇక్కడ? తన యజమాని భార్యతో ఎవరు లేరు ఇంట్లో, ఆ తప్పు చేసినా ఎవరికి తెలిసేది కాదు. కానీ నేను ఈ తప్పు చేసి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో తిన్నాడు. అంటే దేవునికి విరోధంగా నేను పాపం చేయనని చెప్పి ఎప్పుడైతే యోసేపు తన యవనేచ్ఛలను అణుచుకున్నాడో, తనతో సైనించమని అడిగిన స్త్రీ కోరికలను చంపమని ప్రేరేపించాడో, అప్పుడు అలాగా యోసేపు అలా అన్నాడు. 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుతున్నాను కానీ అతడు ఆమెతో సైనించటకైనా ఆమెతో ఉండకైనాను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమెతో సైనించటకైనా ఆమెతో ఉండటం అంటే నాతో పడుకోపోయినప్పుడు నా పక్కన కూర్చొని మాట్లాడాను కూడా లేదు, నువ్వు అలా మాట్లాడు, నువ్వు పరాయశ్రీ, నా యజమాని భార్య, నువ్వు నా భార్య కాదు, నేను నీతో ఉండకూడదు అని చెప్పి యోసేపు ఆమెతో పారిపోతున్నాడు. యోసేపు చేసిన ఈ పనికి తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. తర్వాత తన భార్య తనని పట్టించిద్ది, అబద్ధ సాక్ష్యం చెప్పి తనని పట్టించిద్ది, అంతా కీటేసేది. కానీ యోసేపు తను చేసిన ఒక మంచి పనికి యుగాలు ఒక నీతిమంతునిగా, ఒక పరిశుద్ధినిగా పేరుగాంచాడు. యోసేపు ఎంతో కష్టపడ్డాడు. దీని తర్వాత చెరసాలలో వేయబడతాడు. కానీ చెరసాల నుండి ఒక రాజు తర్వాత రాజంతటి వాడిని చేశాడు దేవుడు. ఎందుకంటే యోసేపులో ఉన్న పరిశుద్ధత అట్టిది. ఇంకా మనకు తెలిసిన ఇంకో వ్యక్తి, మోహపు చూపు చూడని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ మోహపు చూపు అనేది ఏంటో తెలియదు. అతను ఎంతో శోధింపడ్డాడు. తన ముందు ఎంతమంది అనేకమైన అందమైన స్త్రీలు వచ్చినా కూడా తన యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వాళ్ళని మోహపు చూపు చూడలేదు. వాళ్ళని ఒక చెల్లిగాను, ఒక తల్లిగాను, ఒక అక్కగాను చూశాడు తప్పితే ఎప్పుడు వారిని ఒక భార్యగా చూడలేదు. వారితో ఉండాలని ఆశపడలేదు, వారితో సైనించాలని ఎప్పుడు కోరుకోలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పగలుగుతున్నాను ఈ మాట అంటే, అందులో ఎటువంటి పాపం లేదని ఎలా చెప్పగలుగుతున్నానంటే, 1 యోహాను 3:5. 1 యోహాను 3:5. పాపములు తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయూ లేదు. యేసుక్రీస్తు వారి యందు పాపమేమీయూ లేదు. ఆయన ఎన్నడూ పాపం చేయలేదండి. ఆయన ఎన్నడూ పాపం చేయకపోవడం మాత్రమే కాదు, ఆయన మన పాపాలను క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. మోహపు చూపు కానీ, జారత్వమే కానీ, లేకపోతే వ్యభిచారమే కానీ, విగ్రహారాధనే కానీ, లేకపోతే త్రాగుబోతనమే కానీ, లేకపోతే తిరుగుబోతనమే కానీ, లేకపోతే జూదమే కానీ, లేకపోతే మాస్టర్బేషన్ కానీ, ఏదైనా ఏ పాపమైనా నేను దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా చెప్తున్నానంటే ఎలా చెప్తున్నానంటే వ్యభిచారం చేయబడింది. ఒకరోజు ఏమైందంటే, యోహాను సువార్త 8:11, ఒకరోజు ఏమైందంటే యేసునొద్దకు ఒక స్త్రీని వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొస్తారన్నమాట. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఇంకా అంటే ఆమె తప్పించడానికి వేరే మార్గం ఏం లేదు. తీసుకొచ్చి మోసే ధర్మశాస్త్రం పక్కన నేను రాళ్ళతో కొట్టాలి, మరి నువ్వేమంటావు బోధకుడా అంటారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటారో చూద్దాము. యోహాను సువార్త 8:7, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. అయితే యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలని వచ్చి ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది, ఈ స్త్రీని ఏం చేయమంటావు అని అంటే, మీరు ఈ స్త్రీని చంపండి, కానీ ఎవరు రాయేస్తారంటే ఫస్ట్ పాపం లేనివాడు రాయండి అంటాడు అనమాట. అప్పుడు పాపం లేనివాడు రాయమన్నప్పుడు
యేసుక్రీస్తు వారు తప్ప అక్కడ పాపం చేయని వాడంటూ ఎవడూ లేడు. అందరూ తమ మనస్సాక్షి చెప్పడం వల్ల ఒప్పుకొని విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రము నేల మీద తల ఉంచి చూస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తలెత్తి చూసినప్పుడు స్త్రీ మాత్రమే ఉంది. స్త్రీతో అంటాడు 10వ వచనం, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష నీవు వెళ్ళి ఇకను పాపం చేయకమని ఆమెతో చెప్పాను. అంటే నేను కూడా నిన్ను శిక్ష విధింపనమ్మా, నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు ఇప్పటికైనా మారు మనసు పొంది ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పి ఇంకా ఆమెకి సువార్త ప్రకటించి ఆమెని ఇంటికి పంపించేస్తాడు. యేసుక్రీస్తు మనం ఎటువంటి పాపమైనా క్షమిస్తాడు. మనం ఎటువంటి నష్టంలో నాశనంలో కష్టంలో కూడకపోయినా మనం క్షమిస్తాడు. కాబట్టి మనము యేసుతో కొద్దాము, యేసు గారి పాప క్షమాపణ పొందాము, మారు మనసు పొందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దించునుగాక చిన్న ప్రార్థన చేద్దాము. పరలోకమందున మా తండ్రి, ఈ చిన్న వాక్యాన్ని నా ద్వారా చెప్పించినందుకు థ్యాంక్ యూ దేవా తండ్రి. చిన్న వాక్యాన్ని బ్లెస్ చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున చిన్న పదవి కొంచెం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ తండ్రి దేవా.